అందరికీ ఈరోజు నేను అనగా జే శాంత బళ్ళారి నుంచి ఈ పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఈ పార్టీ విలువలను చూసి ఈ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ పార్టీ ఇడీ దేశంలోనే ఏ ఒక్క పార్టీ కూడా చేయనటువంటి మంచి పనిలో మన జగన్మోహన్ రెడ్డి అన్నగారు చేస్తా ఉన్నారు. ప్రజా సంక్షేమాల గురించి ఇడీ దేశమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నగారిని పొగడుతూ ఉంది ఈరోజు. అటువంటి ఒక పార్టీ ఈరోజు ఈ పార్టీకి నేను చేరడము చాలా సంతోషంగా ఉంది. ఈ పార్టీకి నేను కూడా ఒక సామాన్య కార్యకర్తలక ఈరోజు పార్టీ ఏమి ఇస్తుంది అనే కన్నా పార్టీకి నేను కూడా కార్యకర్తల్లో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి ఈ పార్టీకి ఈరోజు చేరడం జరిగింది. ఈ పార్టీ కార్యకర్తలకు మరియు పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ అందరూ కూడా కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ నన్ను ఆశీర్వదించాలి, మీ బిడ్డగా నన్ను స్వీకరించాలి, మీ చెల్లిగా నన్ను ఆదరించాలి, మీ అక్కగా నన్ను చూడాలి, ప్రతి ఒక్క విషయంలోనూ మీ తోడుగా నీడగా ఉంటాను. వైఎస్ఆర్పీసీ కుటుంబంలో మనమందరము కలిసి కష్టపడి పనిచేద్దాము. మనందరము కూడా ఈ జగనన్న గారికి చేదోడుగా ఉందాము. జగనన్న మన కోసం పుట్టిన దేవుడిచ్చిన అన్న. ఇప్పుడు మనమందరం కూడా జగనన్న చేస్తున్న అభివృద్ధి పనుల గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏమి ఒక ఇంటికి పెద్ద కొడుకు ఏ రకంగా పనిచేస్తాడో, ఒక పెద్ద కొడుకు ఏ రకంగా ఇంటికి పని చేస్తాడో, ఒక తల్లిదండ్రుల విషయంలో కానీ, ఒక అన్నదమ్ముల విషయంలో కానీ, ఒక అక్క చెల్లెండ్ల విషయంలో కానీ, తాత అవ్వల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా నేనున్నాను మీ తోడు అని ఒక కొడుకుగా, ఒక మనవడిగా, ఒక మావగా, ఒక తమ్ముడుగా అన్ని విషయాల్లో కూడా ఒక పెద్ద కొడుకుగా ఒక కుటుంబానికి కష్టపడుతున్న వ్యక్తి మన జగనన్న. ఇడీ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం జగనన్న పాలనకు దాసోహం అంటా ఉంది. ఈరోజు అటువంటి వ్యక్తి ఒక పార్టీలో నేను చేరడం చాలా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను కూడా ఈ ఒక్క జగనన్న పార్టీలో వైఎస్ఆర్పీసీ ఒక సైన్యంలో నేను కూడా ఒక సేనాధికారిగా పని చేయాలి, నా వంతు కృషి చేయాలి అని నేను వాచ మనస ఈరోజు ఈ పార్టీలో చేరడం జరిగింది. దయచేసి మా వైఎస్ఆర్పీసీ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను కూడా మీ కుటుంబంలో ఒక సదస్సురాలుగా స్వీకరించాలి, మీ ఆశీర్వాదం ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ఈరోజు జగనన్నను కలవడం మూలకంగా ఈరోజు అన్న సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి నేను వచ్చినాను. వైఎస్ఆర్పీసీలో సామాన్యుల్లో సామాన్య కార్యకర్తగా నేను కూడా ఒక బీసీ మహిళను, హిందుళిత మహిళను, నేను కూడా ఈరోజు వెనుకబడ వర్గాలకి చెందిన ఒక మహిళను. నన్ను పిలిచి ఈరోజు ఎక్కడ కూడా ఈ రాజ్యంలో కూడా మాకు ప్రత్యేకమైన స్థానం కల్పించినారు. వాల్మీకులకు ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చినారు. ఏ పార్టీ కూడా ఇవ్వనంత విలువలు మా వెనుకబడ వర్గాలకు ఇచ్చినారు. అందుగురించి ఈ పార్టీ అంటే మనమంటే ఈ పార్టీ అని ఈరోజు ఈ పార్టీకి చేరడం జరిగింది. గతంలో ఎంపీగా చేస్తున్నారు కదా మేడం, మరి ఇప్పుడు ఎక్కడైనా ఎంపీ కానీ ఈరోజు సామాన్య కార్యకర్తగా పనిచేయనే వరకే మా పని అన్న చెప్పింది, ఆదేశమైంది. ఆ ప్రకారంగా సామాన్య కార్యకర్తగా గుర్తించినారు, పిలిచినారు, కండువా వేసినారు. నేను కూడా మనస వాచ కర్మేణ చేరినాను. అట్లా అవకాశం ఇస్తే ఖచ్చితంగా అన్న తరఫుగా ఒక సమిధనై నేను కూడా పోరాడతాను.